ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సుజాత గారికి ధన్యవాదాలండి. సంతోషం సంతోషం సంతోషం. ఇంతకుముందు ఈ విశ్వ చైతన్యం గ్రూప్ లో ఉన్న 7 అంశాల్లో మీరు మిగతావి చెప్పుకున్నాం మనం. అంటే అన్ని నేనే కాదనుకోండి, మా గ్రూప్ లో వాళ్ళం కూడా వచ్చి చెప్పాము. చక్రాలు ఒకటి మిగిలి ఉన్నది, అది ఈ రోజు నుంచి చక్రాలు చెబుదామని నేను అడిగి నాకు ఈ అవకాశం ఇచ్చారనమాట. ఓకే, మన విషయంలోకి వెళ్దాం మాస్టర్. ఈ చక్రాలు అనేవి సామాన్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ధ్యాన మార్గంలో వచ్చి మనం తెలుసుకుంటూనే ఉంటాం, ఇక్కడ క్లాసుల్లో అక్కడ వెళ్తాం కదా. ఈ 7 చక్రాలు అనేవి మన శరీరంలో మన వెన్నెముక లాంటి ఉంటాయి. వెన్నెముక కింద చివరి భాగం నుంచి పైన తల శిరస్సు మీద పై భాగం వరకు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు ముందు మొత్తం ఓవరాల్ గా చక్రాలు అంటే అసలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి ఇది ఏంటి తెలుసుకుందాము. తర్వాత ఒక్కొక్క చక్రం గురించి వివరంగా దాని పని ఏమిటి, అది ఎలా ఉంటుంది అవి చెప్పుకుందాం. మామూలుగా మనకి 7 చక్రాలు అని చెప్తాం, మనం కూడా అంతే శరీరంలో సప్త చక్రాలు అని చెప్పుకుంటాం. కానీ అసలు మన శరీరంలో ఉన్నాయి 114 చక్రాలు ఉన్నాయి మొత్తం. చక్రము అంటే ఇక్కడ మనం ఏదో బండి చక్రమో సైకిల్ చక్రమో అనుకోవటం కాదు. అవన్నీ కూడా ఒక రకమైన నర్వ్స్ అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి నాడాలన్నీ కూడా కలిసి ఈ శరీరంలోని అన్ని భాగాలకి మార్గాలుగా ఉన్నాయి కదా, అందిస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, తెస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసినప్పుడు కొన్ని కేంద్ర భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనకి 4 రోడ్ల కూడలి అని ఉంటది, జంక్షన్లని ఇట్లా చెప్పుకుంటాం చూసారా, అట్లాగా ఇవి కూడా ఒక జంక్షన్ పాయింట్ అనుకోవచ్చు, ఒక కూడలి అనుకోవచ్చు అనమాట. అట్లాగా ఈ నరాలన్నీ కొన్ని కలిసిన కూడలిని ఒక చక్రము అంటాం. ఎందుకంటే కూడలి లాగా అన్ని వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని చక్రము అనే పేరుతో వర్ణించారు మన వాళ్ళు. అయితే ఇవి మన శరీరం మొత్తం పాదాల నుండి శిరస్సు వరకు అన్ని కూడా 114 చక్రాలు ఉన్నాయి అన్నమాట. అంటే వీటిని నాడీ కేంద్రాలు అనుకోవచ్చు. నాడులన్నీ కలుస్తున్న కొన్ని నాడులు కలుస్తున్న ఒక చోటు కాబట్టి కేంద్రం అంటే నాడీ కేంద్రము అన్నమాట. నాడులు అంటే ఏంటి, మన శరీరంలో ఉండేటువంటి శక్తి ప్రవాహ నాడులు. అంటే ఇంతకుముందు మన రక్తం గురించి చెప్పుకున్నాం కదా, ఎన్నో నాడాలు, రక్తనాళాలు రక్తం ద్వారా మనకి ఆహార పదార్థాలు శక్తిని, తర్వాత మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, రక్షణని ఇట్లా ఇస్తూ తిరుగుతూ ఉన్నాయి. కిడ్నీల నుంచి, ఊపిరితిత్తుల నుంచి, హార్ట్ నుంచి ఇట్లా ఉన్నాయి కదా. అదే విధంగా ఇవి మన శరీరంలో ఉండేటువంటి శక్తి ప్రవాహ నాళికలు అన్నమాట. ఈ నాడీ కేంద్రాలు అంటే ఈ చక్రాలు అనుకోండి, పని మీకు అర్థం అవటానికి మనం మర్చిపోకుండా అదే చెప్పుకుందాం. ఈ చక్రాలు ఎప్పుడు కూడా త్రిభుజాకారంగా ఉంటాయి. త్రిభుజం అంటే తెలుసు కదండి, 3 కోణాలు, ముక్కోణం. ఈ నాడీ చక్రాలు ఒక స్థితిని దాటి మరొక స్థితి దిశగా మనం పయనించడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మన యొక్క దీనిని బట్టి చెప్తాం, మన 7 చక్రాలు, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, ఇట్లా 7 చక్రాలు ఉన్నాయి కదా. మన ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ అంటే ఆధ్యాత్మికత అంటూ పరిచయం లేకుండా ఏమీ తెలియనప్పుడు మనం మూలాధార చక్రం కింది ఫస్ట్ చక్ర స్థితిలో ఉన్నట్టు అనమాట. అట్లాగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనల్ని మనం మార్చుకుంటూ మంచి మానవత్వంతో కానీ దైవత్వంతో ఈ విధంగా మన ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్న కొద్దీ మన స్థితి మారుతూ ఉంటుంది. అంటే కింద 1వ చక్రం నుంచి 2వ చక్ర స్థితికి, 3వ చక్ర స్థితికి అలా పైకి వెళ్తూ ఉంటాయి. ఆ రకంగా మన యొక్క స్థితుల్ని ఒక స్థితి నుంచి మరో స్థితికి తీసుకువెళ్ళటానికి ఈ చక్రాలు అనేవి మనకి ఉపయోగకరం పడతాయి. ఇవన్నీ ముందు మనం ఒక్కొక్క చక్రం గురించి తెలుసుకున్నప్పుడు కూడా తెలుస్తాయి అన్నమాట మనకి. వీటిని త్రిభుజాకారమైనవి అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 114 చక్రాల్లో 2 చక్రాలేమో మన శరీరాన్ని బయటగా ఉంటాయి. అంటే 112 చక్రాలు మన శరీరం లోపల ఉన్నాయి, 2 చక్రాలు మన భౌతిక శరీరానికి బయటగా ఉంటాయి అని చెప్తారు. అయితే ఇది చెప్పటంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న దాని ప్రకారం ఒకటి శిరస్సు పైన ఉంటుంది, మన శిరస్సుకి 2 అడుగుల ఎత్తున ఉంటుంది అని చెప్తారు. ఒక చక్రం మన పాదాల అడుగున భూమి మీదకి ఉంటుంది. అంటే ఈ ఎనర్జీస్ భూమి నుంచి ఈ ఎనర్జీని ఈ చక్రం అందిస్తుంది, పైనుండి ఎనర్జీని అది అందిస్తుంది. అట్లా ఈ 2 భౌతిక చక్రాలు శరీరానికి బయటగా ఉంటాయి. మిగిలిన 112 చక్రాల్లో 108 మాత్రమే అంటే మన శరీరంలో 112 మిగిలిన వాటిల్లో
108 మాత్రం ఎక్కువగా పనిచేస్తుంటాయి డైరెక్ట్‌గా. మిగతా 4 ఇంకా 4 చక్రాలు ఉన్నాయి కదా! ఇవి బాగా పనిచేస్తూ అంటే ఈ 108 చక్రాలు చక్కగా పనిచేస్తూ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు, ఈ మిగిలిన 4 చక్రాలు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయన్నమాట. అంటే ఈ 108 చక్రాలు తమకు తాముగా డైరెక్ట్‌గా పనిచేస్తాయి. మిగతా 4 చక్రాలు ఇండైరెక్ట్. వీటి యొక్క శక్తి మీద, యాక్టివేషన్ మీద అవి పనిచేస్తాయన్నమాట. ఈ రకంగా 114 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. అయితే అసలు 7 చక్రాలు అనే పేరు ఎందుకొచ్చిందో చెప్పుకుందాం. ఈ 112 చక్రాలు ఉన్నాయి గదా! అంటే 2 శరీరానికి బయట ఉన్నాయి కాబట్టి వాటిని వదిలేద్దాం. మన శరీరం లోపల ఉన్నయి 112 చక్రాలు. ఈ 112 చక్రాలని గుర్తించుకోవటం, చెప్పుకోవటం సులభం అవ్వటం కోసము ఒక పనిలోనే ఉండేటువంటివి అంటే ఎక్కువగా ఒకే విధమైన పని చేస్తున్న ఒక సమూహంలో ఉన్నటువంటి చక్రాలని 7 వర్గాలుగా, 7 సమూహాలుగా విభజించారనమాట ఇవి. ఆ ఒక్కొక్క సమూహంలో 16 చక్రాలున్నాయి. అంటే 115 చక్రాలని ఒక్కొక్కటి 7 సమూహాలుగా విభజించారు. ఆ ఏడిట్లో ఒక్కొక్క దాంట్లో 16 ఉంటాయి. 7 16లు 112 సరిపోయింది కదా! ఈ రకంగా మనం అంటే 7 చక్రాలు అని చెప్పుకుంటున్నవి 7 యొక్క నాడుల సమూహము. అది 16 చక్రాల యొక్క సమూహము అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఒకే రకానికి చెందినటువంటి 16 చక్రాల్ని కలిపి ఒక్క చక్రంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఈ 112 చక్రాలు కూడా 7 చక్రాలుగా వచ్చినాయన్నమాట. మామూలుగా మనం భౌతిక జీవితం గడపడానికి మనిషికి కనీసం 21 నాడీ చక్రాలు పనిచేస్తే చాలు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 112 ఉన్నాయని చెప్పుకున్నాం గదా! ఈ 112 చక్రాలు మామూలు మన జీవితం తినటం, తిరగటం, పడుకోవటం, మన రోజువారీ పనులు చేసుకోవటం ఇలాంటి చాలా సాధారణ జీవితం గడపటానికి 21 నాడీ చక్రాలు పనిచేస్తే చాలు. ఈ 21 చక్రాల్లోనే ఈడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు కూడా కలిసి ఒక కట్టలాగా ఉంటాయన్నమాట. ఇట్లాంటి 7 కట్టలు కలిపి మళ్ళీ 21 చక్రాలు. అంటే ఇక్కడ నాడులుగా 21 చక్రాలు పనిచేస్తే చాలని చెప్పాం కదా! అవి చెప్తున్నారు. ఆ 21లో ఏంటంటే ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 కలిపి ఒక కట్ట, ఒక బండిల్ అయినట్టు ఈ 7 కట్టలు ఉన్నాయి అక్కడ. 7 బండిల్స్ కవి 21. ఇంతవరకు మన భౌతిక జీవితానికి చాలు. ఆధ్యాత్మికంగా దేవుడని, పూజలని, భక్తి అని, మన ధర్మాలని, న్యాయమని, సత్యమని ఏమిటి లేవు. చాలా సాధారణ జీవితం గడపడానికి 21 చక్రాలు పనిచేస్తే చాలన్నమాట. అంటే ఇవి చక్కగా పనిచేస్తుంటే మనం భౌతికంగా, మానసికంగా, భావపరంగా అన్నిట్లో కూడా ఏ లోటు లేకుండా సక్రమంగా ఉంటాయి. కానీ జీవశక్తి అంటే జీవన శక్తి బావుంటుంది కానీ జీవశక్తి పరంగా అసంపూర్ణం. జీవశక్తి అంటే ఏంటి? మనం ఇప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు తీసుకుంటాం కదా! మన కాస్మిక్ ఎనర్జీ అని చెప్పి. ఇటువంటి దాంట్లో మాత్రం ఏమీ ఉండదు. ఏమీ పొందమనమాట. పూర్తిగా అసంపూర్ణంగా ఉంటామనమాట. కాబట్టి జీవశక్తిలో అన్ని అంశాలు జాగృతమై అంటే జీవశక్తిలో అంటే మన ఆధ్యాత్మిక పరంగా అనుకోండి, కాస్మిక్ ఎనర్జీ అనుకోండి అట్లాగా. ఈ దీంట్లో కూడా మనం బాగా ఉండాలి. అవి కూడా జాగృతమై సజీవమై ఉండాలి అంటే మనం ఈ 21 చక్రాలే కాకుండా 112 చక్రాలని కూడా క్రియాన్వితంగా ఉంచుకోవాలి. 112 చక్రాలు అంటే మనం 7 వర్గాలుగా చెప్పుకొని 7 చక్రాలు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ 7 చక్రాలనే మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే. ఈ 7 చక్రాలు కూడా జాగృతంగా ఎప్పుడు సరైన స్థాయిలో ఉండి యాక్టివేషన్‌లో ఉండి చక్కగా పనిచేస్తే మన జీవితం భౌతిక పరంగా గానీ, ఆధ్యాత్మిక పరంగా గూడా మనం ఎదుగుతూ ఉంటామన్నమాట. మన జన్మల్ని బట్టి, మనం చేసే పనుల్ని బట్టి, మన ఆలోచనలను బట్టి మన స్థితి చక్ర స్థాయిలో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి స్థాయిలు మారుతూ ఉంటుంది కూడా. ఇప్పుడు నేను చాలా మనసు ప్రశాంతంగా మంచి భావంతో చక్కగా ఉన్నాననుకోండి. నేను కొంచెం పై చక్రాల్లో ఉంటాను. అనాహత చక్రం అని ఇది గాని ఆ స్థితిలో ఉన్నా. ఇప్పుడు ఏదో ఇంట్లో పనులు అవ్వట్లేదు, టైం అయిపోతుంది, ఎవరు సాయం రావట్లేదు, కోపంగా ఉంది, అందరి మీద చిరాగ్గా ఉన్నాను. అంటే అప్పుడు నేను మూలాధార స్థితిలో కింద స్థాయి, ఫస్ట్ స్థాయి స్థితిలో ఉన్నాను. అట్లా మన భావోద్రేకాలని బట్టి, మన మానసిక స్థితిని బట్టి, ఈ భౌతిక స్థితిని బట్టి ఇవి మారుతుంటాయి. అందుకే మనం ఈ ధ్యానం ద్వారా, వీటి ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఆచరణ ద్వారా తెలుసుకుంటూ వెళ్తే మనం ఈ స్థాయిలో చీటికి వాటికి మారిపోకుండా
కొంచెం నిలకడగా ఉండగలిగే స్థితికి వస్తాం. కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడంటాం. కొంతమంది మొహంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. అలసిపోయినట్టే ఉండరు అంటాం. అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనమాట. కొంతమంది మొహం ఎప్పుడు చూసినా చిరాకుగానే ఉంటాడు, కోపంగా ఉన్నట్టు ఉంటాడు అంటాం. ఇట్లా ఇవన్నీ గూడా వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం ఈ చక్రాల ద్వారా చెప్పుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడు మనకి తెలివితేటలు వికసించాలి అంటే జీవశక్తి కావాలి. అంటే వికసించకుండా నిద్రాణంగా ఉండిపోతే ఆ జీవశక్తి లేనట్టే. జీవశక్తి లేనప్పుడు మరి అవేమీ చక్రాలు పనిచేయవు గదా! అంటే ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి. కంప్యూటర్‌కి ఏంటి దానికి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ఉంటేనే అది పనిచేస్తుంది. ఎంతో పనులు చేస్తుంది. మనకు తెలియనివి అర్థం కాని క్షణాల్లో చేసి పెడుతుంది. అంత అద్భుతంగా పనిచేసే కంప్యూటర్ కూడా కరెంట్ అనే సప్లై లేకపోతే ఒక బండరాయితో సమానం. ఇంకది నీకు ఏ విధంగాను దేనికి పనికిరాదు. పూర్తి శూన్యమైపోతుంది కదా! అట్లాగే ఈ చక్రాలు గూడా యాక్టివేషన్‌లో ఉండి చక్కగా పనిచేస్తూ ఉండాలంటే వాటికి ఎప్పటికప్పుడు జీవశక్తి అందుతూ ఉండాలి. ఈ జీవశక్తి చక్కగా అందుతున్నంత వరకు చక్రాలు బాగా మంచిగా పనిచేస్తూ మన జీవన విధానం చక్కగా ఉంటుంది. ఈ జీవశక్తి అందనప్పుడు అవి యాక్టివేషన్ తగ్గుతా ఉంటుందన్నమాట. అట్లాగే మనం చాలా తక్కువ స్థాయిలో మాత్రమే వాడతాం. అంటే ఇప్పుడు మనం శరీరంలో ఉండేటువంటి చక్రాలని యాక్టివేషన్‌లో ఉంచుకోవటం అనేది చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నాం. అంతే గదా! ఇప్పుడు మనం 24 గంటల్లో 22, 23 గంటలు మన భౌతిక జీవితంలో నిద్రలో వీటిల్లో ఉంటే ఒక గంటో లేదా కొంచెమంతా 2 గంటలు, 3 గంటలు చేస్తున్నాం. అంటే చాలా తక్కువ టైం మనం దీనికి ఉపయోగిస్తున్నట్టే గదా! ఈ చక్రాలు వృద్ధి చేసుకోవటానికి. కాకపోతే మనకున్నటువంటి దీనికి చాలా తక్కువ దీంట్లో చేసుకుంటున్నాం. అందువల్లే మన సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే నిజానికి ఒక పని ఈ పని నా వల్ల కాదు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ తప్పనిసరి అయ్యి ఎవరు లేరు అది అవ్వకపోతే గాని నాకు వేరే దారి లేదు అనుకున్నప్పుడు ఎట్లాగైనా కష్టపడి సాధిస్తాం అనుకుంటాం. మన శక్తినంతా ఉపయోగించి చేసుకోగలుగుతాం. ఆ రకంగా మనకున్న సామర్థ్యాన్ని అంతా కూడా మనం హెచ్చు స్థాయిలో అంటే ఎంతవరకు మనకు సామర్థ్యం ఉంది, ఎంతవరకు మనం ఎఫర్ట్ పెట్టగలుగుతాం, అంతవరకు ఉపయోగించి మనం పని చేస్తే గనక ఏ పనిలో అయినా సరే భౌతిక పనులు కానియండి, ఆధ్యాత్మిక పనులు కానియండి, దేంట్లో అయినా కూడా మనం ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చన్నమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈ 7 చక్రాలు మన శరీరంలో ఎక్కడున్నాయి అనేది చెప్పుకుందాం. ఈ 7 చక్రాలు కూడా మన యాస్ట్రల్ బాడీలో ఉంటాయన్నమాట. ఇందాక చెప్పా కదా! ఈ వెన్నెముక క్రింద భాగం నుంచి మొదలై కింద నుండి పైన వరకు కూడా ఉంటాయన్నమాట. ఈ 7 చక్రాల్లో వెన్నెముక క్రింద భాగంలో ఉండేది మూలాధార చక్రం. అంటే వెన్నెముక యొక్క పూసలు ఉంటాయి కదా! అడుగు పూసకి దగ్గరగా ఉంటుంది. అంటే మన జననాంగం ఉంటాయి చూసారా? జననాంగానికి పురుషనాళానికి మధ్యలో మూలాధార చక్రం ఉంటుంది. దానికంటే కొంచెం పైన ఉండేది స్వాదిష్టానం. ఇది జననాంగానికి కొంచెం పైన ఉంటుంది. మూడోది మణిపూరక చక్రం. ఇది బొడ్డు కిందగా బొడ్డుకి 2 అంగుళాలు బొడ్డు దగ్గరగా ఉంటుందన్నమాట. నాలుగోది అనాహత చక్రం. ఇది గుండె ప్రాంతంలో పక్క ఉంటుంది ఇది. ఐదోది విశుద్ధ చక్రం. ఇది మన కంఠం కింద గుంటలాగా ఉంటుంది చూడండి మనకి మెడకి కింద. ఆ గుంట ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఆరోది ఆజ్ఞా చక్రం. అది మన 2 కనుబొమ్మల మధ్య మూడో కన్ను త్రినేత్రం అంటారు చూడండి. మూడవ కన్ను అని. ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఏడోది సహస్రార చక్రం. దీనిని బ్రహ్మరంధ్రం అని అంటారు. ఇప్పుడు మన తలపైన మాడు అంటాం చూడండి. పసిపిల్లలప్పుడు ఇక్కడ గుంటలాగా మెత్తగా కొట్టుకుంటూ ఉంటది మన వేలు పెట్టి చూస్తే. అంటే అది బ్రహ్మరంధ్రం అన్నమాట. మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ అది పూడుకొని మూసుకుపోయి గట్టి పట్టడం జరుగుతుంది. చిన్నతనంలో అందుకే పిల్లలు భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటారంటారు. అంటే ఈ సహస్రారం మనతో ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ లోకాల్లో వాళ్ళతోనైనా కూడా కనెక్ట్ అవుతాం అన్నమాట. మనకి పెద్ద అయ్యే కొద్దీ మన భావాలు ఇవన్నీ నిండిపోయి మూసుకుపోయి అది మూసుకుపోవటం గట్టి పట్టడం జరుగుతుంది. అట్లా కొంతమంది దీనిని పై తరగతివి కింది తరగతివి అని కూడా వర్గీకరించారు. అంటే 7 చక్రాలు అని చెప్పుకున్నాం కదా! ఈ 7 చక్రాల్లో కింద 3 మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం అనే మూడిటిని కింద స్థాయి చక్రాలని, అనాహతం అనేదేమో మధ్య సెంటర్ అంటే పైన మూడిటిని కింద మూడిటిని కలిపే మధ్య సెంటర్ పాయింట్ లాగాను.
5 విశుద్ధి, 6 ఆజ్ఞ, 7 సహస్రం అనేవి ఉన్నత స్థాయి చక్రాలని విభజించారనమాట. కానీ వీటిని కింద వాటివి అని మనం వాటిని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే అక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. ఎవరమైనా కింద మూలాధారం నుంచి వెళ్తేనే పైకెళ్ళగలం గానీ, అకస్మాత్తుగా ఏ ఆజ్ఞా చక్రానికో, సహస్రారానికో వెళ్ళలేం కదా మనం. ఇప్పుడు మంచి పండితుడు అవ్వాలి అంటే ఎక్కడి నుంచి ఆలు నేర్చుకుంటేనే కదా అతను అవుతాడు. అలాగని ఆలు అంటే తక్కువగా చూస్తే అవుతుందా అతనికి? లేదు కదా! కాబట్టి కింది చక్రాలని వాటిని మనం తక్కువగా అనుకోవద్దు. ఈ అన్ని చక్రాలు ఒకటే. కిందవి యాక్టివేట్ అయ్యి అవి బాగా ఇదిగా అయినప్పుడే మనం పైకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు 9వ క్లాస్ పాస్ అయితేనే 10కి వెళ్ళగలుగుతాం గదా! అలా అన్నమాట. కాబట్టి పై వాటికి ఆధారం కిందవే అవుతాయి. అంటే ఇవే పునాది అన్నమాట. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని అన్ని చక్రాలని కూడా యాక్టివేషన్‌లో ఉంచుకోవటానికే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఈ చక్రాలకి అనేక కోణాలు ఉంటాయి. అంటే కోణం అంటే ఇక్కడ ఏదో ఆకారంలో కోణం కాదండి. వాటి యొక్క తత్వాల్లో గాని, వాటి పనిచేసే విధాల్లో గాని, వాటి భావాల్లో గాని అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఒక కోణము భౌతికమైన ఉనికి అయితే, రెండో కోణం ఆధ్యాత్మికమైన ఉనికి. అంటే ఈ చక్రాలకు ఎర్రతై ఉన్నది ఏం చెప్పుకున్నాం మనం? మన నాడులకు కనెక్ట్ అవ్వడం అని చెప్పుకున్నాం గదా! నా జీవనాడులు అని చెప్పుకున్నాం గదా! ఈ నాడులన్నీ ఫిజికల్‌గా, భౌతికంగా మన శరీరంలో ఉన్నవే గదా! మన గుండె దగ్గర ఉండేది అనాహత చక్రం. అంటే అక్కడ ఉండేటువంటి గుండె ప్రాంతం నాడులన్నీ కలిసి పనిచేసే భాగం అన్నమాట. అట్లాగే విశుద్ధి చక్రం అంటే గొంతు దగ్గర. అంటే మన గొంతు, కంఠము, ఇవన్నీ గూడా పనిచేసాయి. ఆ రకంగా భౌతికంగా అదొక కోణం. తర్వాత ఆధ్యాత్మికంగా గూడా వాటి స్థాయిలు. ఇందాక చెప్పుకున్నాం గదా మనం. భక్తి పెరుగుతూ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ పై చక్రాలకొస్తామని. ఈ రకంగా 2 వైపులుగా గూడా ఉన్నది. భౌతిక పరంగా ఒక కోణం, ఆధ్యాత్మిక పరంగా ఒక కోణం. ఈ 2 ఉన్నాయి. దీన్నే ఈ సప్త చక్రాల యొక్క సూక్ష్మతత్వం అంటారు. అంటే మనం ఒకటే చెప్పుకోకూడదు చక్రాలు. 2 ఉన్నాయనేది అర్థం చేసుకోవాలన్నమాట. వీటి ఈ 7 చక్రాలు గూడా 7 వీటి తీవ్రత అంటే వాటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే 7 స్థాయిల్లో ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి స్థాయి పైకెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటదని ఇందాక చెప్పుకున్నాం గదా! అట్లాగే. ఏ ఆధ్యాత్మిక ప్రయాణం అయినా గూడా మూలాధారం నుంచి సహస్రారం దాకా చేసే ప్రయాణం. ఎవరైనా ఇప్పుడు మీరు కుండలిని యాక్టివేషన్ అనుకోండి. కుండలిని ప్రయాణం చేసుకుంటారు. కొంతమంది ప్రాణాయామం ద్వారా చేస్తారు యోగా దీనితో. ఇట్లా రకరకాల ధ్యానంలో రకరకాలుగా చేస్తారు. కొంతమంది హఠయోగం, యోగాసనాల ద్వారా ఏ ప్రయాణం చేసినా గూడా మనం ఎదగటం కింద మూలాధార చక్రం నుంచి మొదలయ్యి పైన సహస్రారం వరకు చేరే ప్రయాణమే ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రయాణాలన్నమాట. అంటే ఈ ఏ ప్రయాణంలో అయినా జరిగేది ఏంటంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి క్రమానుగతంగా అంటే ఒకేసారి ఏదో దూకేసాం, ఎగిరేసాం, జంప్ చేసామని కాకుండా క్రమంగా ఒక క్రమ పద్ధతిలో మనం ఆరోహణ పద్ధతి అంటారు చూడండి. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి అలా ఆరోహణ పద్ధతిలో వెళ్తా ఉంటాం అన్నమాట. ఆ 7 చక్రాలు కూడా మన శరీరంలో మన యొక్క ప్రయాణంలో ఆరోహణ అంటే మన ఎదుగుదలలో 7 దశలు. అంటే మనం కింద నుంచి పైకి ఎదుగుతూ, ఎదుగుతూ వచ్చినప్పుడు ఈ 7 చక్రాలు 7 దశలన్నమాట మనకి. మన శక్తి ప్రవాహాన్ని మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు తీసుకెళ్లేందుకు అనేక రకాలైన సాధనలున్నాయి. అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ప్రాణాయామం అని అదే ఇది వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం మూలాధారం చక్రం నుంచి పైన సహస్ర స్థితి అంటే ఇంకా అది దానిని చక్రం కూడా అనరు. ఒక రకంగా స్థితి అంటారన్నమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. ఎప్పుడూ ఒక చక్ర స్థితిలోనే ఉండము. మన భౌతిక పరంగా కానీ, దీనిలో కానీ మన మానసిక భావస్థాయిని బట్టి మారుతూ ఉంటామని. కానీ ఈ సహస్రార స్థితికి వెళ్ళాక ఇంకా మారటం అనేది, కిందకి రావటం అనేది ఉండదు. అంటే ఇంకా మనం అంటాం చూడండి, వైకుంఠపాళిలో పైన దేవుడి దానికి వెళ్ళిన తర్వాత ఇంక పాము నోట్లో పడటం, కిందకి రావటం ఉండదు. అక్కడి దాకా మనకి నిత్యంలున్నాయి, పాములున్నాయి. వెళ్తుంటాం, దిగుతుంటాం. కానీ పైన పరమపదం అంటారు కదా దాన్ని. అక్కడికెళ్ళామంటే ఇంక కిందకి రావటం అనేది ఉండదు చూడండి. అలాగా ఇక్కడ ఈ సహస్రార స్థాయి అనేది హైయెస్ట్ అన్నమాట. కాబట్టి దాన్ని స్థితి అంటారన్నమాట. దాన్నే ఒక్కొక్క రకంగా చక్రము అనకుండా సహస్రార స్థితి అంటారు. కాబట్టి దాంట్లోకెళ్ళాకే ఇంక మన లక్ష్యం పూర్తయినట్టే. మనం హైయెస్ట్ స్థాయికి వెళ్ళినట్టే ఇంక కిందకి రావటం అనేది ఉండదు.
ఇంకా మనకి ఏవి ఉండవు. ఈ శరీరము, బంధాలు ఇవి జన్మ ఇవి ఇట్లా ఉండవు. సరే, ఇక్కడ చెప్పుకుందాం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం జరగటానికి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఆధ్యాత్మిక సాధనాలు అంటే మనం చేసేటువంటి సాధనలే అన్నమాట. దానికి ఒక మార్గం ఇలాగే వెళ్ళాలి అనేం లేదు. ఎవరికి తోచిన మార్గంగా వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు కొంతమంది భక్తి మార్గంలో కూడా వెళ్తుంటారు చూడండి. పూజలని, ఉపవాసాలని, మంత్ర జపం అని ఇట్లాగా యజ్ఞాలు, యాగాలు చేస్తూ అది ఉంది. కొంతమంది కర్మయోగం అంటే పని చేస్తూనే భగవంతుడు, నా పనిలోనే దేవుణ్ణి చూసుకుంటాను, నేను కర్మయోగిని, పని ద్వారానే నేను ఏం పని చేస్తున్నానో అందులోనే నా ధ్యానము, నా భగవంతుడు అంతా ఉన్నది అనుకుంటారు. అదొక మార్గం. జ్ఞాన మార్గం. ఈ రకంగా రకరకాలైనటువంటివి ఉన్నాయి అన్నమాట. అయితే అక్కడి నుంచి మనం దూకి అక్కడ ఇప్పుడు జ్ఞాన చక్ర, ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళడానికి రకరకాల మార్గాలు అని చెప్పుకున్నాం కదా. అయితే ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పైన సహస్రారం అంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలి కదా మనం పూర్తిగా. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ ప్రయాణం లాగా చిన్నగా సాగే ప్రయాణం లాగా వరుస క్రమంలో నిదానంగా వరుసగా వెళ్ళదు. అక్కడ ఏంటంటే అది హైయెస్ట్. చేస్తే ఒక జంప్ చేయగలగాలి. అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆజ్ఞాచక్రంలో క్రమంగా మన ఈ బంధాలు ఒక రకంగా సన్యాసి అంటారు చూడండి. సన్యాసి అంటే ఆయనకి తల్లి, తండ్రి, పిల్లలు, సంసారం, బంధాలు ఏది ఉండదు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా, తిన్నా తినకపోయినా ఏదైనా ఒకలాగే ఉంటారు. ఏది ఉండదన్నమాట. ఇంకా నీకు ఈ భూమికి, ఈ జన్మకి, మనిషికి ఇది బంధం పోయినట్టు అట్లా ఉండదు. కాబట్టి అట్లాంటి దానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ వదిలేసి మనం ఒక్కసారి పూర్తిగా ఇటు నుంచి దూరంగా వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోతాం. కానీ ఇది చాలా కష్టమైన పని. అలా మనం జంప్ చేసేటప్పుడు ఒకసారి మధ్యలో జారి పడొచ్చు, దూకలేక కిందకు పడిపోవచ్చు, రకరకాలు జరుగుతాయి. అంటే ఇది చాలా సాహసంతో కూడుకున్నది అనమాట. ఆ సాహసం అనేది 198 మంది చేయలేరు. చాలా తక్కువ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అందుకనే మన యొక్క పెద్దలు, యోగులు, ఋషులు, ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు శాంత స్థితినే ఉత్తమం అంటారు. శాంత స్థితి అంటే ఆజ్ఞాచక్రం దాకా వచ్చిన తర్వాత అక్కడ ఆగుతారు కొన్నాళ్ళు. అక్కడ ఆగి ఆ సహస్రార స్థితికి వెళ్ళటానికి కావాల్సిన ధైర్యము, సాహసము, శక్తిని ఏర్పరచుకుంటారు, కూడబెట్టుకుంటారు అనమాట. మనం ఒక్కసారే దూకాలి అంటే గబుక్కుని దూకేయలేం కదా, ఆలోచించుకుంటాం. దానికి కావాల్సిన ధైర్యాన్ని కళ్ళు మూసుకొని దేవుడు ప్రార్థన చేసుకుంటాము, ధైర్యం తెచ్చుకుంటాము. ఒక్కసారి శక్తిని అంతా శరీర భాగంలో తెచ్చుకుంటాం. అలా ఉంటాయి చూసారా. ఆ రకంగానే ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ స్థాయిలో కొన్నాళ్ళు ఆగి వాళ్ళు నెమ్మదిగా ఆ జంపు చేయడానికి కావాల్సినటువంటి సన్నద్ధతను అంటే అన్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ తయారవటానికి సిద్ధపడతారు అన్నమాట. అయితే వీళ్ళు ఈ రకంగా తయారవ్వాలి, వాళ్ళని ఆ విధంగా సన్నద్ధులుగా చెయ్యాలి అంటే ఎవరికి వాళ్ళం మన వల్ల చేసుకోలేం. మనకి ఒక మార్గదర్శకుడు, ఒక గురువు అనేది ఇక్కడ చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఏ రకంగా వెళ్ళగలగాలి, మన భావాలను ఎలా మార్చుకోగలగాలి, ఏ విధంగా మన ధైర్యాన్ని సమకూర్చుకోవాలి, మనం పోగొట్టుకునేది ఏమీ లేదు, పొందేది ఏముంది, ఇవన్నీ చెబుతూ మనని మానసికంగా శారీరకంగా కూడా తయారు చేస్తూ ఒక గురువు ఉండాలన్నమాట మనకి. అటువంటి గురువు మీద మనకు పూర్తి విశ్వాసం కూడా ఉండేది. ఒక గురువు ఉండి ఆయన చెప్తున్నారు అంటే నాకు అంత ఓపిక లేదు, ఆయన చెప్తాడులే ఎక్కడవుద్దని, లేకపోతే నిజమే చెప్తున్నాడా అని ఇటువంటి అవిశ్వాసం కానీ, అపనమ్మకం కానీ, అగౌరవం కానీ ఉండకూడదు. గురువు మీద పూర్తిగా విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మన ఆ యొక్క బోధనల ద్వారా అసలు తత్వం గ్రహించి అవుతాం అన్నమాట. అంటే ఇది వైరాగ్యం లేక విరాగం అనే లక్షణం. ఇందాక చెప్పుకున్నాం కదా, సన్యాసి అంటే ఏంటి, అక్కడ ఆయన ఎలా వెళ్ళారు, వైరాగ్యం ఉంటేనే కదా సన్యాసి అవ్వగలుగుతారు. విరాగం అంటే దేని మీద కూడా ఆపేక్ష లేకపోవటం అన్నమాట. వైరాగ్యం అన్నా విరాగం అన్నా అదే, ప్రకృతి వికృతి అంటారు. ఆ లక్షణం అనేది చాలా అవసరం అన్నమాట. దాని ఆధారంగానే మనం ఆ పై స్థితికి వెళ్ళగలుగుతాం. ఇవి లేకపోతే అంటే ఇవేమి మనకి మామూలు ఆట వస్తువులు కాదు. ఇవేమి మనకి కోరిక, దేని మీద కోరిక లేకుండా, మమకారం లేకుండా ఉండటం అనేది రావాలి అనేది ప్రథమంగా వీటి యొక్క పూర్తి మూలాధారం అదే, వీటి యొక్క పూర్తి తత్వము కూడా అదే అన్నమాట. ఇంకేంటంటే ఈ చక్రాలు 7 చక్రాలు విడిగా అయినా కానీ
ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మూలాధార చక్రానికి కనెక్షన్ రెండోది స్వాదిష్టాన చక్రంతో ఉంటుంది. స్వాదిష్టాన చక్రానికి కనెక్షన్ మణిపూరక చక్రంతో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మూలాధార చక్రం దగ్గర ఏమన్నా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఆ చక్రం వరకే ఉండదు, దాని పక్క దానికి కూడా అంటుకుంటుంది. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఇంట్లో ఏమన్నా జలుబు దగ్గు ఎవరికన్నా ఉంటే వాళ్ళతోనే ఉండదు, ఆ దగ్గరలో ఉన్న పక్క వాళ్ళకు కూడా అంటుకుంటుంది. దాని ప్రభావం అట్లాగే ఉంటుంది. అట్లాగే కొన్ని వాసనలు, ఇప్పుడు ఇంట్లో వంటలు చేస్తున్నప్పుడు ఆ వంటగదిలో పోయి ఉన్న వాళ్ళకి ఆ వాసనలు బాగా వస్తాయి. హాల్లో దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం వస్తాయి. ఇంటి బయట ఉన్న వాళ్ళకి అసలు రాకపోవచ్చు, కొద్దిగా తెలియచ్చు. అట్లాగా ఈ చక్రాలు కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండటం వల్ల ఈ అంటే అవి యాక్టివేషన్ లో, అంటే ఇప్పుడు ఒక చక్రం మూలాధార చక్రం యాక్టివేషన్ లేకుండా కొంచెం డల్ అయింది అనుకోండి, మణిపూరక చక్రం కూడా ఆటోమేటిక్ గా కొంచెం డల్ అవుతుంది, దాని యాక్టివేషన్ కూడా తగ్గుతుంది అనమాట. కాబట్టి మనం ఒక ఎప్పుడు కూడా అన్ని చక్రాల మీద దృష్టి పెట్టుకుని అన్ని చక్రాల స్థాయిని గమనించుకుంటూ ఇదిగా ఉండాలి. లేకపోతే ఒకదానితో ఒకటి ప్రభావితం అయిపోయి మనకి ఇబ్బంది అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అయితే వీటిని మనం ఎలా యాక్టివేషన్ లో ఉంచుకుంటాము అంటే, మంచి ఆహారం ద్వారా, ఒకటే అని కాదు అన్నీ కావాలి, మంచి ఆహారము, ఆసనాలు, యోగాసనాలు లాంటి ప్రాణాయామం, ధ్యానము, కొన్ని ముద్రలు, ఇట్లా వీటి ద్వారా మన చక్రాల్ని సమతుల్యం చేసుకోవచ్చు. అంటే యాక్టివేషన్ లో సరైన స్థాయిలో చక్కగా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇది స్థూలంగా మనం చక్రాల గురించి ఓవరాల్ గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఒక్కొక్క చక్రం గురించి కొద్దిగా సింపుల్ గా తెలుసుకుందాం. అంటే మనం మరీ లోతుగా వెళ్ళట్లేదండి, కొంచెం మనకు కావాల్సినంత వరకు ఇదిగా చెప్పుకుందాం. ఫస్ట్ కింద చక్రం వెన్నుపూస యొక్క చివరి భాగాన ఉండేది మూలాధార చక్రం అని చెప్పుకున్నాం కదా. ఈ చక్రం అనేది ఎట్లా ఉంటుందంటే, చూడటానికి మన కలువ పువ్వు, ఈ చక్రాలు అనేది అన్ని కూడా కలువ పువ్వుతో పోలుస్తారు. కలువ పువ్వు యొక్క రేకులతో ఉంటుంది చూడండి, కలువ పువ్వు, ఆ కలువ పువ్వు చిహ్నంలాగా ఉంటుంది. దీంట్లో 4 రేకులు ఉంటాయి అన్నమాట. ఈ మూలాధార చక్రం అనేటువంటి పువ్వు లాంటి దాంట్లో 4 రేకులు ఉంటాయి. మధ్యలో ఒక చతురస్రం అంటే స్క్వేర్, 4 భుజాలు అంటారు, పలకలాగా అంటాం కదా, మధ్యలో ఒక పలకలాగా ఉంటుంది. మళ్ళీ దాని మధ్యలో ఒక త్రిభుజం ఉంటుంది, త్రికోణం. అంటే ఫస్ట్ మీరు త్రికోణం తీసుకుంటే దాని చుట్టూ చతురస్రం పలక ఉంటుంది, దాని చుట్టూ గుండ్రంగా 4 రేకులు, 4 వైపులా 4 రేకులు ఉన్న తామర పువ్వులాగా ఉంటుంది. ఇది ఈ మూలాధార చక్రం యొక్క ఆకారం. దీని రంగు ఎరుపు రంగు అన్నమాట. దీని తత్వం భూమి తత్వం. ఈ మూలాధార చక్రం యొక్క తత్వం భూమి తత్వం, కింద అడుగున ఉంటుంది అన్నమాట. దీనికి బీజాక్షరం కూడా ఉంది, లమ్ అంటారు అన్నమాట. ఇది మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటారు. మూలాధార చక్రం అంటే, ఇప్పుడు మన చక్రం అంటే మన శరీరంలో నాడుల యొక్క సమూహం అని చెప్పుకున్నాం కదా. ఈ మూలాధార చక్రం యొక్క నాడులు చేసే పని ఏంటంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్, అంటే మన యొక్క మూత్ర విధానము, మలమూత్ర విధానం రెండూ జరిగేటువంటి ఆ పద్ధతి, ఆ సిస్టాన్ని ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటారు అన్నమాట. ఆ రకంగా ఈ చక్ర యొక్క ఈ నాడులో అక్కడ పనిచేస్తుంటాయి. ఇది వెన్నెముక చివరి భాగాన ఎడ్రినల్ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ చక్రము అనే దానికి, ఇప్పుడు మనం ఇంత మాతృకం దాంట్లో చెప్పుకున్నాం చూడండి, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ఆక్సిజన్ ఇట్లా చెప్పుకున్నాం కదా మనం. అలాగే ఈ చక్రం దగ్గర కూడా గ్లాండ్స్ అంటే సైన్స్ పరంగా చెప్పుకునేటప్పుడు వీటిని గ్లాండ్స్, గ్రంథులు అంటాం మనం. అట్లాగే గ్లాండ్ గా ఉంటాయి. ఒక చక్రానికి ఒకటి గ్లాండ్ ఉంటుంది, లేకపోతే కొన్నిటికి 2, 3, 4 గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఈ మూలాధార చక్రానికి ఎడ్రినల్ గ్లాండ్ అనే దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే శరీరంలో కొన్ని అవయవాలు, అంటే ఇదంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఆ నాడులు దేనికి సంబంధించినవి అంటే బోన్ మ్యారో, జుట్టు, కంటి యొక్క రెటీనా, మన కనుగుడ్డ మధ్యలో రెటీనా ఉంటుంది చూసారా, కంటి యొక్క రెటీనా, చర్మము, తర్వాత జాయింట్స్ అంటే మన కీళ్ళు చెప్పుకుంటాం చూడండి, మోచేతులకి, మోకాళ్ళకి, అట్లా నడుముకి జాయింట్స్ ఉంటాయి కదా, కీళ్ళు, అటువంటి ఈ భాగాలకి దీని యొక్క గ్రంథులు కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఈ చక్రం యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ గా, అంటే సరైన స్థాయిలో ఉన్నప్పుడు ఈ అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఎనర్జీలో, అంటే ఆ శక్తిలో హెచ్చు తగ్గు లేకుండా చక్కగా ఉంటాయి అన్నమాట, మంచి పనితీరులో ఉంటాయి. అదే దీని ఎనర్జీ కనుక తక్కువ ఉందనుకోండి,
అంటే ఈ యొక్క అడ్రినల్ గ్లాండ్ అంటే ఈ మూలాధార చక్రం యొక్క స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మనం భయంగా, ఆందోళనగా, ఏదో విశ్రాంతి లేకుండా అశాంతిగా ఉందంటాం చూడండి మనసుకి. అశాంతిగా ఉండటం, అట్లా ఉంటుందన్నమాట. అదే ఎక్కువగా ఉంటే ఎనర్జీ గనక మామూలు స్థాయి కాకుండా, తక్కువ కాకుండా ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ భౌతికవాదంతో, ఎక్కువ భౌతిక జీవనంతో ఉంటాం. అంటే అప్పుడు రోజంతా కూడా ఏదో వండుకుంటూ, తింటూ, పని చేస్తూ, ఇల్లు సర్దుకుంటూ, ఇల్లు కడుక్కుంటూ, వస్తువులు తోముకుంటూ ఇట్లా ఉంటామే గాని, కొంచెం దేవుడి దగ్గర దండం పెడదాం, దీపం పెడదాం, లేకపోతే ఒక పుస్తకం చదువుకుందాం, ఒక మంచి ఆధ్యాత్మిక కథ విందాం, ఇట్లా అసలు ఆ దృష్టి ఉండదు. ఎంతసేపు తిందామా, పడుకుందామా అంటాం చూడండి. అలాగే ఉంటారనమాట. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు భౌతిక దాంతోటి ఎక్కువగా ఉంటారనమాట. ఇంకో విశేషం ఏంటంటే ఈ మూలాధారంలో కుండలిని శక్తి అనేది ఇక్కడే ఉంటుంది. ఈ మూలాధార చక్రంలోనే పాము పడగ చుట్టుకుని నిద్రపోతున్నట్టు ఉంటది అని చెప్పుకుంటాం. తెలిసే ఉంటుంది కదా మీకు. ఈ మూలాధార చక్రంలో ఈ కుండలిని శక్తి అనేది నిద్రాణంగా, అంటే ఆ శక్తి ఉన్నది కానీ ఎటువంటి యాక్టివేషన్ లో ఉండదు, ఏ రకంగానూ పనిచేస్తూ ఉండదు, నిద్రపోతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అయితే ఈ మూలాధార చక్రం దగ్గర ఇందాక చెప్పుకున్నాం కదా 3 నాడులు కట్టలు ఉంటాయి 7 అని. వాటిలో ఈడ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఇక్కడి నుంచే ఉంటాయి అన్నమాట. ఈడ, పింగళ నాడు అటు ఇటు ఉంటుంది, మధ్యలో సుషుమ్న నాడి అనేది ఉంటుంది. ఈ 3 నాడులు ఉంటాయి. ఇప్పుడు ఈ చక్రం ఇది కనుక ఈ మూలాధార చక్రం చక్కగా సరైన స్థాయిలో యాక్టివ్ అయ్యి మన దాని స్థితిని ఉత్తమంగా ఉంచుకున్నప్పుడు ఈ కుండలిని శక్తి అనేది కొంచెం కదలిక వస్తుంది. దాంట్లో నిద్రాణంగా ఉన్నది కొంచెం కదలిక వచ్చి ఈ సుషుమ్న అంటే ఇడాపింగళ మధ్య సుషుమ్న ఉంది కదా, ఈ సుషుమ్న నాడి నుంచి ప్రయాణం అవ్వటానికి సిద్ధం అవుతుంది అన్నమాట. ప్రయాణం మొదలవదు కానీ ప్రయాణానికి సన్నద్ధం అవుతుంది. ఈ సుషుమ్న నాడి అనేది చాలా సన్నగా, దాదాపు మన వెంట్రుకలాగా ఉంటది అని అంటారు అనమాట. ఇప్పుడు దీని యొక్క బ్యాలెన్స్ బాగా ఉంటే యాక్టివేషన్, కుండలి యాక్టివేషన్ జరుగుతుంది అనేది ఈ రకంగా చెప్పుకుంటాం అనమాట మనం. అయితే ఈ కుండలిని శక్తి సుషుమ్న నుంచి పైకి వెళ్తూ ఉంటుంది కదా, పైకి వెళ్ళేదాన్నే కుండలిని జాగృతి అంటారు. జాగృతి అంటే ఏంటండి? మేలుకోవటం కదా, మెలుగు, వాళ్ళు నిద్రాణంగా ఉన్నదాన్ని మేలుకొల్పారు కాబట్టి జాగృతి అంటారు. అంటే అండి నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తి కొంచెం కదలిక వచ్చింది, మేలుకున్నది అని అన్నమాట. కుండలిని యొక్క జాగృతి అని చెప్పి అంటాము. అయితే ఆ సమయంలో మనిషి యొక్క అన్ని ఎనర్జీ సిస్టమ్లు కూడా సరి చేయబడతాయి. అంటే ఈ కుండలిని జాగృతి గనక మొదలయ్యి ఒక్కొక్క చక్రం నుంచి చిన్నగా మూలాధారం నుంచి స్వాధిష్టానానికి, అక్కడి నుంచి మణిపూరకానికి, అక్కడ అనాహతానికి అలా పైకి వెళుతూ ఉన్న కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎనర్జీ సిస్టమ్స్ అంటే భౌతికంగా కూడా ఏ లోపాలు ఉన్నా కూడా ఆరోగ్యపరంగా అన్ని కూడా ఆటోమేటిక్ గా సరైపోతాయి. ఇప్పుడు మూలాధారంలో యాక్టివేట్ అయింది అనుకోండి, అక్కడ సంబంధం ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని, అక్కడ ఉన్నటువంటి అనారోగ్యాలు అన్ని బ్లాక్స్ అన్ని పోయి యాక్టివేట్ అయిపోతాయి. అదే ఇంకొంచెం పైకి స్వాధిష్టానానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా ఉన్న రుగ్మతలు ఏమైనా ఉంటే నెగిటివ్స్ బ్లాక్స్ అన్ని కూడా పోతాయి అన్నమాట. ఆ రకంగా ఈ కుండలిని శక్తి జాగృతి ఈ పైకి ప్రయాణం జరుగుతూ ఉన్న కొద్దీ చాలా చక్కగా అన్ని యాక్టివేట్ మంచి ఎనర్జీ సిస్టమ్ లోకి వస్తాయి. అయితే ఈ జాగృతి అవ్వటం అనేది, దాన్ని చేసుకోవటం అనేది చాలా బ్యాలెన్సింగ్ గా జరగాలి. అంటే దానికి సరైన స్థాయిలోనే ఉండాలి. ఏ మాత్రం కొంచెం హెచ్చు స్థాయి వచ్చినా చాలా ప్రమాదకరం, కొంచెం తక్కువ స్థాయి వచ్చినా ప్రమాదం కాదు, ఆగిపోతుంది అంతేగాని కొంచెం హెచ్చు వస్తే మాత్రం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రత్యేకంగా కొందరు ఈ కుండలిని జాగృతి అనే సాధన చేస్తారు. అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా గురువు యొక్క సాన్నిధ్యంలో తప్పనిసరిగా ఎప్పుడూ కూడా గురువు యొక్క సాన్నిధ్యంలోనే దీని యొక్క ఈ సాధన కుండలిని జాగృతి అనే సాధన జరగాలి. అట్లా కాకుండా మనం అంతా మామూలు ధ్యాన మార్గం ద్వారా వెళ్తున్నాం కదా, మన ధ్యానంలో మనం ఉన్నత స్థాయిలోకి వెళుతున్న కొద్దీ జాగృతి అనేది అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది చాలా స్లోగా నిదానంగా క్రమక్రమంగా జరుగుతుంది కాబట్టి అది అంత ప్రమాదకరం కాదు. ఎప్పుడైనా ఇది ఆ జాగృతి అనేటువంటి ఆ సాధన చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు జాగృతి అనేది బ్యాలెన్సింగ్ గా లేకపోతే కనుక ఆ మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, ఒక్కోసారి పిచ్చి పట్టిన వాళ్ళలాగా అయిపోతారు, ఇంకా ఏదైనా కూడా జరగచ్చు. కాబట్టి మంచి గురువుని ఎంచుకుని
ఆ గురువు సమక్షంలోనే ఈ సాధన అనేది చాలా జాగరూకతతో చేయాల్సింది. అట్లాగే ప్రతి చక్రానికి కూడా ఒక అధిదేవత, ఒక అధిదేవి అని, అంటే ఒక స్త్రీ దేవత, ఒక పురుష దేవత, అధిదేవతలని ఉంటారన్నమాట. ఈ మూలాధార చక్రానికి ఇంద్రుడు అధిదేవత అన్నమాట. అంటే ఇంద్రుడు అంటే ఏంటి? ఇంద్రియాలకి అధిపతి అని చెప్పుకుంటాం కదా ఇంద్రుడిని. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. ఒకసారి ఏమవుతారు, ఈ ఇంద్రుడు కూడా కొన్నిసార్లు ఇంద్రియాలకు లోబడి నీవి జరిగినా కూడా మనం కొన్ని పురాణ కథల్లో చెప్పుకుంటాం కదా, ఇంద్రుడు కూడా వ్యామోహంతో ఇంద్రియాలకు లోబడి జరిగినట్టు చెప్పుకుంటాం. ఇది ఆ రకంగా ఈ మూలాధారంలో ఉన్నప్పుడు కూడా మనం ఇంద్రియాలకు ఎక్కువ లోబడి ఉంటాం. అంటే ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఈ మూలాధార చక్రం ఎక్కువ యాక్టివేషన్ లో ఉంటే ఎప్పుడు ఎక్కువ భౌతికంగానే ఉంటారు అని. ఎక్కువ భౌతికంగా ఉండటం అంటే ఏంటి? మన ఇంద్రియాలకు లోబడి ఉండటమే కదా, అదే అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు ఇంద్రియాలకు అతీతంగా ఉంటారు, కొన్నిసార్లు ఇంద్రియాలకు లోబడి ఉండటం అనేది దీని యొక్క స్థితిని బట్టి జరుగుతూ ఉంటాయి. ఈ మూలాధార బ్యాలెన్స్ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది అన్నమాట. అట్లాగే ప్రతి దేవత కూడా, అంటే ప్రతి చక్రానికి కూడా ఒక అధిదేవత, దేవీ దేవతలు ఉంటారని చెప్పుకున్నాం కదా. వాళ్ళని ఎలా, ఈ చక్రానికి ఈయన అధిదేవత, ఈ చక్రానికి ఈమె అధిదేవి అని ఎలా నిర్ణయించారు అంటే, ఈ చక్రాలకి వాళ్ళ యొక్క లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటి యొక్క లక్షణాలు, స్థాయిలు, స్థితులు ఉన్నట్టే దేవతలు, దేవీ దేవతల్లో కూడా వాళ్ళకి కొన్ని లక్షణాలు, కొన్ని స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాయనుకోండి, ఆయనకి చాలా ధైర్యము, బాహుబలి ఉంది, కానీ ఆయన శక్తి ఆయనకి గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేస్తేనే ఆయన శక్తి ఆయన గుర్తుంటుంది. అలాగా అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక లక్షణాలు ఉన్నాయి కదా. ఆ రకంగా ఆ దేవతల యొక్క లక్షణాలకి, ఆ చక్రం యొక్క లక్షణాలకి సూట్ అయిన వాటి దాన్ని బట్టి వాళ్ళని అధిదేవతలుగా ఆ చక్రానికి నియమించడం జరిగింది అనమాట. అలాగే గణపతిని కూడా మూలాధారానికి అధిపతిగా చెప్తారు. ఎందుకంటే గణపతి అంటే ముఖ్యమైన ప్రథమ దేవత అని చెప్పుకుంటారు. అంటే ఏ పని ప్రారంభించినా, ఏ కార్యానికైనా మనం ముందుగా గణపతిని ప్రార్థిస్తాం కదా. అంటే గణపతే మనకి మూలాధారం, ఆయన దగ్గర నుంచే మన పని ప్రారంభించే శక్తి మనకి వస్తుంది అన్నమాట. ఆ రకంగా గణపతిని కూడా మూలాధారానికి అధిపతిగా చెప్పుకుంటారు. అట్లాగే దేవి స్త్రీ శక్తి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ చక్రానికి ఫిమేల్ అధిపతి ఢాకిని దేవి అంటారు అనమాట. అంటే ఇంద్రుడు, విఘ్నేశ్వరుడు అధిపతులైతే ఢాకిని దేవి అనే అమ్మవారు ఫిమేల్ ఎనర్జీ. ఈ అమ్మవారు ఎంట్లా వచ్చింది అంటే, సహనము, ఓర్పు పెంపొందించుకుంటే ఈ చక్రం యాక్టివేషన్ అవుతుంది. అంటే మన శరీరంలో కణ వ్యవస్థని ఆర్గనైజ్ చేసేది మూలాధార చక్రమే కాబట్టి. అంటే ఏంటంటే ఈ స్త్రీ శక్తికి సహనం, ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆవిడ మనకు ఆ శక్తిని ఇస్తుంది అనమాట. ఈ మూలాధార చక్రంలో మనకు కావాల్సింది ఏంటి? సహనము, ఓర్పు అనేవి అనమాట. వాటిని పెంపొందించుకుంటేనే మనం క్రమంగా పైకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ రెండు ఉంటే ఈ చక్రం యాక్టివేషన్ లో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి కణ వ్యవస్థ అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేయబడుతూ మంచి ఉత్పత్తి స్థానంలో ఉంటుందన్నమాట. ఈ రకంగా మూలాధార చక్రం అయింది. మరి స్వాదిష్టాన చక్రం చెప్పుకుందామా? ఇంకొంత 5 నిమిషాలు టైం ఉంది, మరి రేపు చెప్పుకుందామా? రేపు కంటిన్యూ చేద్దాం మేడం. అంటే కంప్లీట్ చేయలేము కదా, అందుకని రేపు కంటిన్యూ కంప్లీట్ అవ్వదు, అయితే కొంచెం చెప్పుకోవచ్చు. రేపు కంటిన్యూ చేద్దాంలేండి. ఓకే అమ్మ. ఇంకెవరైనా ఏమన్నా అడగాలనుకుంటే అడుగు. అర్థమైందా? బానే ఉందా?